వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద వజ్రమకుటధర గోవింద 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 శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శేషగిరులలో అద్భుతమైన ఆధ్యాత్మిక తేజో దివ్య విభూతులను భక్తులకు అనుగ్రహించేటువంటి ఆ వైకుంఠవాసుడు శ్రీనివాసుడు ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో చతుర్థి నాగుల చవితి అని అందరూ కూడా ఆరాధించేటువంటి సమయం. తాను ఆ శేషుడిని వాహనంగా చేసుకొని ఆ శేషుడు అదిగో స్వామికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శేషాద్రివాస గోవింద అని ఆ శేషగిరి నిలయుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళమని ఆ దేవదేవుడు ఈనాడు ఈ నాగుల చవితి సందర్భంగా ఆ అనంతుడు సర్వనాగులలో కూడా ప్రధానమైనటువంటి వాడు శేషుడు. ఈ కలియుగంలో స్వామి దివ్య అనుగ్రహాన్ని లోకానికి అందించడానికి సర్పాకారంలో అచలమయ్యాడు. అద్భుతంగా పర్వతాకారు సదృశు ఆదిశేషుడు. అందుకనే ఆయనకు శేష శయనుడు అని గోవిందరాజుగా వెంకటాచలనుగా ఆయుర్వేద వైద్యుడు చరకుడుగా పాణినీయ భాష్యకర్త యోగసూత్ర వ్యాకర్త పతంజలిగా విశిష్టాద్వైత ప్రచారకులు శ్రీమద్ రామానుజులుగా వివిధ రూపాలలో వచ్చాడు. అదిగో ఆ సప్తగిరులలో సప్త శిరస్సులతో స్వామి దివ్యమంగళ రూపాన్ని మనకు దర్శింపచేస్తూ భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం అని ఆ దివ్య స్వరూప లావణ్య తేజోస్వరూపుడాయన. అట్టి స్వామిని ఒక్కసారి స్మరించిన అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రజామీక్షయాగత్య సేవాం కరోమి సగృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఒక్కసారి నీ దర్శనం చేసినా నిరంతరం చేసినటువంటి ఫలాలను ప్రసాదించవయ్యా. ఆ ఆనంద నిలయాన్ని దర్శిస్తేనే చాలు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే ఆ భక్తులు ఆ ఆనంద నిలయ స్వరూపుడిని ఆనంద నిలయాన్ని దర్శించి తన్మయత్వాన్ని పొంది ఆహా మా జన్మ సార్థకమైనది కదా శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప
నీ దివ్య దర్శనంతో సకల శుభాలు కలుగుతాయి. వెంకటేశ అశేషశైలం శేషశైలం శేషశాయినం శేషాద్రీశమశేషంచ శ్రీనివాసం భజే నిశం. ఎంత గొప్పవాడివయ్యా శ్రీనివాస! ఆదిశేషుల్ని వాహనంగా చేసుకున్నావా? ఆయనే పాదుకలుగా ఛత్రంగా కృష్ణావతారంలో ఛత్రమయ్యాడు. పాదుకలు అవుతాడు, ఉపన్వీతం అవుతాడు, ఉపధానం అవుతాడు, దిండవుతాడు. ఇలా ఎన్ని రకాలుగానో నీకు సేవ చేయాలని తప్పిస్తాడు. ఆభరణంగా కూడా ధరించావు కదా వదలకుండా. అందువల్లనే ఆ నిత్య కళ్యాణ వైభవమూర్తికి ఆ రక్షా సమర్పణలో కూడా ఆయనని ఆవాహన చేస్తారు. నాగరాజమావాహయామి అని. ఆ శేషుడు ఒకానొక సమయంలో ఆ స్వామి తత్వాన్ని గ్రహించి ఆనందాన్ని పొంది నీకు నిరంతరం సేవ చేయాలి, నేను ఒక పర్వత రూపంలో ఉంటే నీవు నా మీద ఉండాలి అని కోరితే, అందువలనే శేషాద్రి భక్త భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం సనకాది ధ్యానగమ్యం శ్రీనివాసం భజే అని. ఎంత అద్భుతమో! ఆ పరతత్వం దిగి వచ్చిందిట మన కోసం. అందువలనే మనకు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి యద్బ్రహ్మగోచర విచిత్రతమ ప్రభావాత్, బ్రహ్మాది దేవతలకు కూడా అందనటువంటి దివ్య రూపం ఈనాడు ఆ అద్భుతమైన దివ్య తేజో విరాజితుడై ఉభయ దేవేరులతో కలిసి శేషవాహనం మీద ఈ నాగుల చవితి సందర్భంగా మనకు దర్శనమిస్తూ ఉంటే అభయప్రదానం చేస్తూ తన పాదపద్మాలని ఆశ్రయించిన వారికి ఎన్నెన్నో శుభాలు కలుగుతాయి అని ఆ అభయ వరద హస్త దర్శనం చేతనే శ్రీశైలస్థిత వెంకటేశమనిశం జ్యోతిర్మయం శాశ్వతం రాశీభూత పరాత్మరూప దహరాకాశస్థితం నిర్మలం విశ్వేశం సురనాయకం సురపతిం శ్రీదేవి భూసంయుతం తం శౌరించ సిరింబిఠం శుభకరం శ్రీ వెంకటేశం భజే అని వెంకటేశ తాపిణ్యుపనిషత్తు మనకు చక్కగా ఆయన విషయాలని ఎన్నో తెలియజేస్తోంది. ఆ వెంకటేశ స్వరూపాన్ని మనకు అందించేటువంటివి వేద ఇతిహాస పురాణ వాన్మయం అంతా కూడా ఏకారో అమృత బీజంతు కట ఐశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి రీతి స్మృత అని పద్మపురాణంలో వస్తోంది. ఈ పర్వతానికే ఒక అద్భుతమైన ప్రభావం. ఇది ఇక్కడిది కాదండి, వైకుంఠం నుంచి వచ్చినది ఈ కొండ క్రీడాచలం. ఇక్కడ విశేషమైన అక్షరమే, ఆ అక్షరాలే ప్రభావం. వేం సర్వ ఆప్యాయనకర నిర్మలమైనటువంటిది అక్షరశక్తి. అక్షమాలిక ఉపనిషత్తు చెప్తోంది. కా సర్వ విషహర కళ్యాణదాని తా సర్వవ్యాధిహర శుభగ ఈ వాక్ ప్రసాదకర నిర్మల స సర్వఫలప్రద పవిత్ర వెంకటేశ. అదిగో ఆ భక్తుడి యొక్క కోర్కెలని తీర్చడానికి ఎప్పుడు ఎక్కడ ఎలాగ కావాలంటే అలాగ నేను వ్యక్తమవుతాను అని ఆ ప్రహ్లాదుడి కోసం ప్రహ్లాద వరదులుగా వచ్చాడు. ఆ దేవతల కోసం రామచంద్రమూర్తిగా వచ్చాడు. ఎన్నిన్ని అవతారాలు! బ్రహ్మోత్తర భవిష్యోత్తర స్కాంద వామన పద్మ గరుడ వరాహ ఆదిత్య హరివంశ మార్కండేయ భాగవతాది పురాణాలలో ఈ వెంకటాచల మాహాత్మ్యాన్ని విశేషంగా చెప్పారు. ఎంత అద్భుతం! మనం ఆ వెంకటాచలపతి యొక్క దివ్య రూపాన్ని చక్కగా గ్రహిస్తే ఆ వెంకట
శబ్దమే ఒక విశేషం. ప్రణవంతో చతురక్షర, పంచాక్షర, షడక్షర, అష్టాక్షర, నవాక్షర, ద్వాదశాక్షర ఇలాగా అనేక అక్షర సమామ్నాయంతో కూడిన అద్భుతమైన శక్తి స్వరూపంతో ఉన్నటువంటి ఈ వెంకటాచల పర్వతం, ఈ పర్వతానికే అంతటి ప్రభావం ఉంటే వైకుంఠాత్ గరుడేన విష్ణోః క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణునివాసహేతోః. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఈడులేని బంగారు మేనితో మెరసేటి, ఈడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు, కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు, కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి. జలరాశులను అవలీలగా తలదాల్చి వనరాజు తండ్రికి వరవాహనమైన ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి. నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి. జలజాసను నీ కడు దీక్షతో మురిపించి బ్రహ్మోత్సవమున ముందుగా నిలిచే ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఈడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పడగల నీడలలో ఆనంద నిలయుడు, భక్తులకు పరమానందాన్ని కలిగించే ఈ గోవిందుని యొక్క దర్శనం ఆ ఆనందాన్ని ఉద్బుద్ధం చేస్తోంది. ఎలాంటిది ఆయన స్వరూపం? స్మరణాత్ సర్వదోషఘ్నం, శ్రవణాతి ఇష్టవర్షిణం, దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజేనిసం ఆదిత్య పురాణంలో చెప్తారు. స్మరిస్తే చాలుట గోవిందా అంటే ఈ నామస్మరణే కలియుగంలో చాలా విశిష్టతని సంతరించుకుంటోంది అని
అదిగో ఆ భక్తుల ఆనందహేళ స్వామి యొక్క దర్శనంతో ఉప్పొంగిన ఆ హృదయాలు రెండు చేతులు శిరస్సున ఉంచుకొని ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని కోరుతూ శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలని అన్నిటినీ ఏకాగ్రం చేసి భక్తవత్సల గోవింద అంటూ ఉంటే ఆ భగవానుడికి ఆనందమే. ఆ ఆదిశేషుడు చూడండి, ఆ శేషవాహనం క్రింద ఆదికూర్మ ఉంటుంది, ఆ పైన అష్టదిక్పాలకులు ఉంటారు, ఆ పైన ఆదిశేషుడు, ఆ మధ్యలో పడగల నీడలలో ఆది నారాయణుడు, ఆద్యంతరహితుడు, ఆనంద నిలయుడు, అశేష జనవాహిని. ఈనాడు ఆనంద తుందిల హృదయంతో ఆ స్వామి యొక్క అద్భుత దర్శనం తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తున్నాడు ఆ శంఖచక్ర గదాధారి. శ్రీ వెంకటేశం శ్రితపారిజాతం హృత్పుండరీకస్తమనంత తేజం పద్మావతీ క్ష్మాసహితం పరేశం శ్రీశం హరిం తం మనసా స్మరామి. సచ్చిదానంద నిత్యస్వరూప విష్ణు నారాయణ ఏవ సయేవ శ్రీ వెంకటేశరూపేణ సద్భక్త హృన్నివాస తద్విష్ణోర్మాహాత్మ్యం ఉపాసనంచ అని ఆ ఉపనిషత్తులు చెప్తాయి. భగవద్దర్శనాకాంక్షినేభ్యో. ఆహా, ఎంత విశేషమయ్యా శ్రీనివాస! ఒక యోగ స్వరూపాన్ని కూడా మాకు అనుగ్రహిస్తున్నావా? తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణి వ్రాత మయూఖమండల ప్రకాశమానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాంసుకోపధాన వర్షాతపవారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై. విశేషమైన జ్ఞాన బలాలు కలిగినటువంటి వాడు ఆ శేషుడు. తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు. అదిగో ఆ వైఖానస భగవచ్ఛాస్త్ర కోవిదులైన అర్చక స్వాములు అడుగడుగునా స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉంటే ఆ అద్భుతమైన ఆనంద నిలయుని దివ్య సన్నిధానంలో నతమస్తకులై శ్రీనివాస వెంకటేశ ఆ గజరాజములు మందగమనంతో సాగుతూ ఆ అద్భుతమైన దివ్య తేజో వైభవాన్ని మనకు తెలియజేస్తున్నాయి. శేషుడు పరమాత్మకు ఏ విధంగా తాను ఏవి ఆ సేవ చేస్తే ఆయనకు సుఖంగా ఉంటుందో దానికి తగినట్లుగా నడుస్తారట. నివాస భూమిగా, శయ్యగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా కూడా అవుతాడు, ఛత్రం అవుతాడు. ఇలాగ కామరూపి అయి ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని తెచ్చుకోగలడు. దాసుడుగా ఉన్నాడు, ఇంత బలవంతుడు కూడా. స్వామి సంకల్పాన్ని చిత్రంగా చూపిస్తోంది పురాణ వాన్మయం. ఆ శేషుడికి వాయువుకి ఒకసారి ఒక సన్నివేశం ఏర్పడితే వారిద్దరి ఘర్షణ ఫలంగా ఆ క్రీడా పర్వతం ఈ భూలోకానికి వచ్చిందిట. ఆదిశేషుడే కారణం. ఆ వాయుదేవుడు వారిద్దరి యొక్క ఆ సంఘర్షణ స్వామి సంకల్ప బలం. ఇక్కడ ఈ శేషాద్రి శిఖరాలలో స్వామి దర్శనీయమై అద్భుతంగా శేషశాయి, శేషస్తుత్య, శేషాద్రినిలయ, భోగీంద్ర భోగ సంస్థాన ఇలాగా అనేక నామాలతో పూజిస్తూ ఉంటారు సహస్రనామాలలో. ఈ శేషవాహనం దాస్యభక్తికి సంకేతం. ఆ భగవంతుని గురించి వినడం అనేది మొట్టమొదటి భక్తి. వినాలి మనం. ఆ వినగా ఆ శ్రవణ భక్తి ఆ చెవులలో ప్రవేశించిన ఆ భగవంతుని యొక్క శబ్దరూపమైనటువంటి తేజస్సు మన హృదయంలోకి ప్రవేశించి అక్కడ చిరకాలం దాగి ఉన్నటువంటి అవిద్య, అజ్ఞాన, అహంకారాలని ధ్వంసం చేస్తా. ఆ మనోజగత్తులో మాధవుని యొక్క రూపం ముద్రపడిపోతోంది. తద్వారా భక్తులు ఆధ్యాత్మిక వికాసాన్ని పొందుతారు. యోగి అయినటువంటి వాడు ఏ శక్తిని పొందుతాడో ఆ
ఆయా షట్చక్ర భేదనం చేసి సహస్రారంలో ఆ పరమ ఆనంద స్వరూపుడైన గోవిందుని దర్శిస్తాడో భక్తుడికి అప్రయత్నంగా ఆ సిద్ధి కలుగుతుంది. ఇలాగా పశుత్వం నుంచి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆ పరమపదం సిద్ధిస్తాయి. అందువల్లనే ఈ రోజున నాగుల చవితి సందర్భంగా ఆ శేషాద్రినాథుడు శేషవాహనం మీద తిరుమాల వీధులలో తిరుగాడుతున్నాడు. విశోదగ్రుడైన శేషుని అధిష్ఠించిన దేవదేవుడు విషతుల్యమైనటువంటి మానవుల యొక్క కిల్బిషం, ఆ తాపాలు, పాపాలు, కోపాలు అన్నీ కూడా నెట్టివేస్తాడు. ఎన్ని రూపాలు ఆయనకు కూడా శేషుడు. అనంతశ్చాస్మి నాగానాం సర్పానామస్మి వాసుకి అని నాగజాతిలో అనంతుడిని, సర్పజాతిలో వాసుకిని అని స్వయంగా ఆ శ్రీకృష్ణస్వామి గీతాచార్యుడిగా బోధించారు. కాబట్టే ఆ శేషవాహనం ఆదిశేషుడు, పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడు అని, చిన్న శేషవాహనాన్ని వాసుకి అని బ్రహ్మోత్సవాలలో 2 సార్లు ఈయనకు అవకాశం ఇచ్చారు. ఆయన శేషేశయనశీలస్య శేషాచల నివాసినః సదా శేషప్రియస్య శ్రీనివాసస్య శాంగినః. శేషుడి మీద శయనించే స్వామి ఇలాగ మనకు దర్శనమిస్తాడు. జయ గోవింద. మాధవా కేశవ మధుసూదన, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో, నామత్రయాధీశ నమో నమో. మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ, నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ, శరణాగత రక్ష జయ జయ సేవే, శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మహిత జనార్దన
जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महित जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं माधवा श्रीवेङ्कटेशं श्रितपारिजातं हृत्पुण्डरीकस्तमनन्ततेजं पद्मावतीक्ष्मासहितं परेशं श्रीशं हरिं तं मनसा स्मरामि నిరంతరం స్వామిని స్మరించాలి. అందుకోసమే మనకు ఈ దర్శనాలు మనకు అనుగ్రహిస్తున్నారు. అలాంటి ఆ దేవదేవుడి యొక్క స్మరణపూర్వకమైనటువంటి వెంకటేశ గోవింద అనేటువంటి ఆ దివ్య నామస్మరణ ఉన్నదే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అయ్యో దశావతారాలు ధరించింది నేనే. ఒక పెద్ద కాలువ నుంచి చిన్న చిన్న కాలువలు ఎలాగైతే ప్రవహిస్తాయో అలాగా ఆ పరమాత్మ వెంకటేశ తత్వం నుంచే సర్వ అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ శ్రీరామ భృగురామ ఇలాగా కల్కి అవతారాల స్వరూపుడిని నేనే. వెంకటేశ ఎన్ని వెంకటేశ అనేటువంటి ఈ వెంకటేశం వెంకటేశం అని అన్నాడే 4 అక్షరాల మహామంత్రమది. దీనిలో ఈ మహామంత్రం నిండి నివిడీకృతమైనది అని బ్రహ్మదేవుడికి భగవానుడే స్వయంగా ఉపదేశించాడు. అధర్వణ వేద సంబంధమైన వెంకటేశ తాపిని ఉపనిషత్తులో స్వయంగా 5 అక్షరాలు ఇలాగా శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని కూడా మనకు పెద్దలు అనుగ్రహించారు. అదిగో అడుగడుగునా ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటూ దక్షిణమాడ వీధిలో ఇక్కడనే ఆ మహానుభావులు తిరుమల నంబి హతీరాం బావాజీ వీరంతా కూడా స్వామికి సేవ చేశారు కదా. అందుకనే ఆ దక్షిణమాడ వీధి వదలటం ఆయనకి ఇష్టం లేదు. త్వరగా ఋగ్వేదం యజుర్వేద స్వరూపమైనది దక్షిణమాడ వీధి. 4 వేదాలు కూడా 4 వీధులుగా భావన చేశారు పెద్దలు. అందువల్లనే ఆ స్వామి యొక్క దివ్యనామం అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితం హరే క్షమస్వ త్వం శేషశైలశిఖామణే. క్షమ అనేటువంటి గుణానికి ఆ పరతత్వానికి ఆయన పరిపూర్ణుడట. క్షమాధర ఎంత ఓర్పండి ఆయనకు. క్షమినాంవరహ ఆ మహావిష్ణువు యొక్క నామం క్షమినాంవరహ అంటే క్షమించేవాళ్ళు చాలా. ఆయనకంటే ఇంకెవ్వరికి అంత క్షమ ఉన్నది. క అనేటువంటి అక్షరం క్షమ అనే ఆ పరతత్వం పరిపూర్ణ స్థితిని సూచిస్తోందని కూడా పెద్దలు అంటే పూర్ణ క్షమా గుణాన్ని అలవరుచుకునేందుకు మనకు నిరంతర సాధన ఆ క్షమాగుణాన్ని అభ్యాసం చేసేందుకు స్వామి నిరంతరం అలాగ నిలబడి మనకు సూచనలు చేస్తున్నారు. స్వామికి వెంకటేశ్వరుడికి ఆ వైకుంఠం మీద విరక్తి కలిగింది. అదిగో ఆ భక్తులు అఖిలాండం దగ్గర రాత్రి లేదు, పగలు లేదు, వాన లేదు, ఎండ లేదు, ఏమైనా కానీ
ఎండగాని వానగాని ఏమైనా కానీ కొండల రాయుడే మా కులదైవమని రకరకాల ప్రాంతాల నుంచి తరలి వచ్చి బృందాలుగా ఆ వెంకటాచల వీధులలో ఇది మా స్వస్థానం, ఇది మా సొంత నిలయమన్నట్లుగా భక్తులు హాయిగా సేద తీరుతూ స్వామి దర్శనం చేస్తూ ఆ మహాభక్తుడైన ఆ హనుమంతుడు మీకు అండగా నేను ఉన్నాను అని ఆ స్వామితో రోజు కూడా భేటీ వేస్తాడు. ఇదిగోనయ్యా ఈ భక్తులు ఇలాగా చేశారు, అలాగ చేశారు, ఆ భక్తుడిని మీరు అనుగ్రహించాలని ఆయన కూడా చెప్తూ ఉంటాడు. అదిగో ఆ ఆంజనేయ స్వామి వారిది సన్నిధానానికి ముందుగా అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఆ ఆనంద నిలయ దివ్యధామంలో విరాజుల్లే ఆ వెంకట విభుని యొక్క దివ్య సౌందర్యాన్ని భావన చేస్తూ ఉంటే అదిగో తిరుమాడ వీధులలో సంచరించే ఆ మలయప్ప స్వామి యొక్క దివ్య రూప మాధుర్యాన్ని రూపం మధురం వచనం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమని సర్వమాధుర్య స్వరూపుడాయన. అందుకనే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే, వైకుంఠం మీద విరక్తి పొంది ఈ స్వామి పుష్కరిణీ తీరంలో ఆయన సంచరిస్తారట. ఆ భగవత్తత్వాన్ని నిష్కామమైనటువంటి ఆ తత్వం ఇక్కడ కలిగి ఉంటాడు. నిష్కామం అనే పరతత్వానికి క అనేది సంకేతంగా చెప్తాడు. వెంకటేశ అనంటే ఈ కా నిష్కామతత్వం పరిపూర్ణంగా తెలుసుకొని ప్రజ్ఞతో వ్యవహరిస్తారని తెలుసుకోవాలి. ఈ లోభ ద్వేష మోహాదులన్నీ వదలి ఆ పరమపురుషుణ్ణి గుర్తించాలి. ఆ నిరంతర ప్రజ్ఞని మనకు అనుగ్రహించమని వేడుకోవాలి. అలాంటి ఆ పరమాత్మ తత్వం చాలా అద్భుతమైనటువంటిది. ఆవు నేతి దీపాలతో స్వామి అద్భుతంగా నారాయణం మహావిష్ణుం వెంకటేశం సిరిం విఠిం దహరాకాశమాదిత్యం నౌమితం జ్ఞానసిద్ధయే. అద్భుతమైనటువంటి దివ్య స్వరూపం వేదాలే కీర్తిస్తాయి. ఋగ్వేదంలో స్వరూప ఆవిష్కారం చేస్తూ అద్భుతంగా చెప్పారు. ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని ధ్యానం చేసి యమము నియమము ఆసనము ఇలాగా 8 యోగ విభాగాలతో ధ్యాన స్థితిలోకి వెళ్ళినటువంటి వారికి ఈ చతుర్భుజుడైన కటివర వరదరాది వరరాది రిపుడై వెంకటేశుడై జ్ఞానస్వరూపుడై హృదయాకాశ రథంలో భూతజాలంలో స్వతంత్రంగా ఉండి మరలా తాను ఆత్మగా మారి ప్రవేశించి ఒక్కడే తాను 5 రూపాలుగా ప్రాణ అపాన సమాన వ్యాన ఉదానాలుగా వ్యాపించాడు అని కూడా మనకు ఉపనిషత్తులు చెబుతాయి. ఆ పరబ్రహ్మ తత్వ స్వరూపాన్ని అదిగో ఆ రంగాని కృష్ణాని ఒక్కసారి కేక పెడితే నేనున్నానని పాండురంగ రూపం. అక్కడ ఇన్ని రూపాలు ఏ రూపంలో మనం భావిస్తే ఆ రూపంలో దర్శనమిస్తారట. జీవుల లోపల అంతర్యామిగా ఉన్నవాడై హృదయాంతరాలంలో ఉష్ణశక్తిగా ఉంటాడు. అదే ఆ స్వామి యొక్క స్థితిగా. అదిగో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఎంతసేపు దర్శించినా మనకు ఆ ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఇదిగో ఈ దర్శనంలో ఉన్నదిట. ఈ దర్శన సంభాషణాదులు చేసినటువంటి మహానుభావులు మళ్ళా మాకు ఇతరమైనటువంటివి ఏవి అక్కర్లేదు అన్నారు. అట్టి పరమపురుషుణ్ణే నిరంతరం స్మరించి ధ్యానించి కీర్తించి ఆ అన్నమయ్యాదులు మహానుభావులు ఆ శ్రీనివాస మఖి మొదలైన వారు చక్కగా కీర్తించారు. గోవింద. నమో నమో ఆది పురుష నీకు, నమో నమో ఆది పురుష నీకు, ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి. నమో నమో
దేవతలచి పూజలు తివిరి కొనిన నీవు కేవలనాచి పూజ ఎట్లు కొంటివి దేవతలచి పూజలు తివిరి కొనిన నీవు కేవలనాచి పూజ ఎట్లు కొంటివి శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు ఈ విధి నా ఇంట ఇప్పుడెట్లు నిలిచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగా చితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు నమో శ్రీనివాసాయ వెంకటేశాయ నమః. అదుగో శ్రీవారు దక్షిణ మాడవీధి నుంచి పశ్చిమ మాడవీధిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఋగ్వేద యజుర్వేద సామవేదముల యొక్క స్వరూపంగా మనం భావిస్తున్నాం. వేదానాం సామవేదోస్మి అన్నారు స్వామి. సంగీతమంతా కూడా సామవేదం నుంచే ప్రభవించింది. ఆ సామవేద స్వరూపుడైనటువంటి సామగాన లోలుడైనటువంటి ఆ వెంకట విభుణ్ణి నమశ్రీ వెంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ తే నమః అని స్మరిద్దాం. వెంకటేశాయ ఆ శ్రీ వెంకటేశ అనేటువంటి 4 అక్షరాలే, ఆ వెంకటేశ అనే 4 అక్షరాలే చాలా విశేషం అన్నారు. శ్రీని కలిపితే శ్రీ వెంకటేశ. ఆహా, ఎంత దివ్యమైన నామమయ్యా! ఆ అద్భుతమైనటువంటి ఆ స్వరూపం మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. ఆ పరమాత్మ విష్ణువు అన్నింటినీ బయట లోపల తానే వ్యాపించి ఉన్నాడు. వేస్తీతి వ్యాప్నోతి. అదిగో ఆనంద కర్పూర నీరాజనం ఇక్కడనే స్వామివారిని ఆ అనంతాళ్వారు నిరంతరం సేవలు చేస్తూ ఉంటారు కదా. ఆయన పుష్పసేవ నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మని సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. ఆ అన్నన్ స్వామి అనుగ్రహించిన ఆ వెంకటేశ మంగళాశాసనాన్ని మనం అడుగడుగునా స్మరిస్తే స్వామి అనుగ్రహం మనకు కలుగుతోంది. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్వాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు. ఎంత ఆనందకరమయ్యా! వేదాలని ఉద్ధరించిన వాడివి. ఆ మందర స్వరుల కొరకు మందర పర్వతాన్ని మోసావా కూర్మావతారం ధరించి. ఆ ప్రణవాకారంలో అకార ఉకార మకారములతో కూడిన ఏకాక్షరం ఓమిత్యేకాక్షరం అని ఆ ప్రణవాన్ని ధ్యానిస్తారు, ఉపాసిస్తారు. ఆ ప్రణవస్వరూపుడే ఇక్కడ అకార ఉకార మకార స్వరూపుడైన ఓంకార స్వరూపంగా మనకు శ్రీనివాసుడు దర్శనమిస్తూ ఉన్నారు. అకారే నోచ్యతే విష్ణో అని ఆ అకారం అంటే ఆ అనేది స్వామివారికి మొదటి అక్షరం. ఉకారం ఆ అమ్మకు, మకారం అమ్మకు, ఉకారం జీవుడికి సంకేతం. అకార ఉకార మకారములు స్వామి ఆనంద నిలయుడివి కదా. ఆ
ఒక స్వరూపంతో వెంకటేశుడుగా, మరొక స్వరూపంతో నారాయణుడుగా, ఆ మహావిష్ణువుగా నీవే ఉన్నావయ్యా. వైకుంఠంలో నారాయణుడుగా ఎప్పుడూ ఉంటావు. వెంకటేశ నామధారివై ఎప్పుడూ ఈ వెంకటాచలంలో ఉంటావు. అది నిత్య విభూతి, ఇది లీలా విభూతి. మరొక రూపమే ఈ వెంకటాచలం అనే సంస్థానంలో సమ్యక్ స్థానం, సంస్థానం, పుణ్యక్షేత్రం. ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాను. ఇక్కడ నిలిచిన భక్తులకు భవబంధ విముక్తి కలిగిస్తూ స్వయం వ్యక్త రూపంగా వక్షస్థలంలో లక్ష్మీదేవి రమ అనే పేరుతో పిలువబడుతూ శుభప్రదమైన రూపంతో ఈ స్వామి పుష్కరిణి తీరంలో సంచరిస్తూ ఉంటాను. ఆనందముద్రతో ఉంటాను. వైకుంఠాన్ని వదలి ఇక్కడే సంచరిస్తూ ఉంటాను అంటారు. ఆ వైకుంఠం నుంచి దిగివచ్చిన సుందర సుకుమార సోమేఘ శ్యామల కోమల సదృశ రూపమైనటువంటి ఆ సువర్ణ ఛవి, ఆ సూర్యమండలాంతర్గతమైన స్వరూపమే ఇక్కడ ఆ నారాయణుడు ఇక్కడ 7 కొండల మీద నిలిచి ఊర్ధ్వలోకాలని మీరు చేరండి అని ఆ స్వచ్ఛమైనటువంటి సత్వగుణానికి సంకేతంగా ఆ తెలుపు అన్ని జీవరాశుల మీద నాకు ప్రేమ ఉన్నది అని సూచిస్తూ మధ్యలో ఎరుపు దీపాకృతిలో ఆ అటు ఇటు శంఖచక్రాలు అవి నిరంతరం భక్తులకు మేమున్నామని అభయప్రదానం చేస్తూ ఉంటే ఆ రాజగోపురం స్వామివారికి ఆ పాదాలతో సమానం అన్నారు. మనం ఆ రాజగోపురంలోకి అడుగుపెట్టేటప్పుడు ఆ పాద ముద్రలని శిరస్సున ధరిస్తున్నామనే భావనతో వెళ్ళాలి. ఆ 4 మాడ వీధులలో సంచరించేటప్పుడు ఆ వేదాంత విహారి అయినటువంటి వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మ ఇక్కడ సంచారం చేస్తున్నారని భావించాలి. పరమానందుడై పరమ ఆనందప్రదుడై మాయావి అయి స్వామి పుష్కరిణి తీరంలో ఆనంద తుందిల హృదయంతో ఉన్నాడే, అలాంటి ఆ స్వామి యొక్క ఆ దివ్య రూపాన్ని భక్తస్తదుపాసనాయైవ ముచ్యతే ఏవేతి తత్సర్వం యథా విభవ విస్తరం సమాసేనైవ వక్ష్యామీతి భగవాన్ ప్రజాపతి అని. అదిగో ఆ అద్భుతమైన ఆనంద నిలయ దివ్యధామం విద్యుత్ కాంతులతో కోటి సూర్యప్రభాభాసమానమైన తేజో విరాజితుడాయన. అలాంటిది మనకు చిన్న ఈ విద్యుత్ కాంతులే మనం సరిగ్గా చూడలేం. మరి స్వామి యొక్క తేజస్సు అపారమైనది. ఆయన తగ్గించుకొని మన కోసం దర్శనమిస్తూ ఉంటే ఆ దివ్య సౌందర్య స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని మనం ఎప్పుడూ కూడా చూడాలి అని ఆహ్వానిస్తూ ఉంటుంది ఆ శ్రీవారి రాజగోపురం. పాదగోపురం శిఖరం శిరమిత్యాహు గర్భగేహ గలంస్తథా. అదిగో 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజాచార్య స్వామి పరంపరలో వచ్చినటువంటి ఆ జియర్ స్వామి వారి గోష్ఠి, ఆ గోపుర స్వరూపాన్ని కూడా మనం ఒక భక్తుడిగా భావన చేస్తాం దేవాలయాన్ని. అందుకనే కోయిల్ ఆల్వార్, కోయిల్ అంటే దేవాలయం, దాన్ని కూడా ఒక భక్తుడిగా భావిస్తాం. ఆ భావ వృద్ధి జరగాలని ఆశిద్దాం.
వెంకటాద్రి శేషుడిగా ఆ శేషాచలంలో విహరించేటువంటి ఆ శార్ంగపాణి యస్మినిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరం పరస్త్వం ప్రపద్యే స్వయంభువమని శ్రీమద్భాగవతంలో చెప్పినట్లుగా అద్భుతమైన దివ్య రూపాన్ని మనమంతా కూడా దర్శిస్తూ ఉన్నాం. ఆ వెంకటాచల విహారికి కలౌ శ్రీ వెంకటేశాక్ష త్వామహం శరణం భజే అని కశ్యపుడు అంటాడు. సప్తఋషులు కూడా దర్శించి ఇక్కడ ఈనాడు ఆ వెంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి పౌరాణ కాలంలో ఎందరో మహర్షాదులు దర్శించారు. స్వామి పుష్కరిణీ తీరే కోటి కంద సమప్రభం ఆస్తే లక్ష్మ్యాచ ధరయా రమన్ షోడశవార్షిక అని స్తుతించారు, కీర్తించారు, అర్చించారు, సేవించారు, భావించారు. ఎక్కడెక్కడి నుంచో నైమిషారణ్యవాసులైనటువంటి వారు రకరకాలైనటువంటి ప్రాంతాల నుంచి ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామిని దర్శించాలని తపించారు, తపస్సులు చేశారు. దశరథ మహారాజు, శంఖన మహారాజు, నారాయణుడనే ఒక విప్రుడు, నారాయణాఖ్య విప్ర అని మనకు నామాలలో కూడా వస్తోంది. అట్టి స్వామిని అదిగో ఆ కర్పూర నీరాజనం కాంతులలో దర్శిస్తే ఒక అపూర్వమైన ఆనందం కలుగుతోంది. ఆయననే అనేక విధాలుగా దర్శిస్తూ ఆనందాన్ని పొందుతూ స్వతఃసర్వ విదే సర్వశక్తయే సర్వశేషిని సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి అని సూచించేది ఆ ఊర్ధ్వపుండ్రం. ఆ నామాన్ని చూస్తేనే మనకు స్వామి గుర్తుకు వస్తాడు. అందుకనే ఒకనాటి కాలంలో గోడకు, ఇంటిలో ఉన్న ఆ ఈశాన్యం దిక్కులో ఉన్నటువంటి గోడకు నామాలు పెట్టి, శంఖచక్రాలు పెట్టి, ఈయనే వెంకటేశ్వరుడు అని భావించి పసుపు వస్త్రాలు ధరించి ముడుపులు గట్టి గోవింద వెంకటేశ శ్రీనివాస అని నడిచి వచ్చి ఆ జోగి ఎత్తి స్వామి యొక్క ఆ హుండీలో వేసి, స్వామి నీ వారమయ్యా మేము, నీవు రామావతారంలో ఒక ప్రతిజ్ఞ చేశావు కదా, ఎవరైతే నేను నీ వాడను అనంటారో అలాంటి వారికి సర్వకాల సర్వావస్థలలో సర్వప్రాణుల నుండి నీకు రక్షణ ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశావు కదా. కృష్ణావతారంలో యథాశక్తిగా నీవు చేసే ధర్మాలను చెయ్యలేని స్థితిలో నన్నే ఆశ్రయించు, నీవు బాధపడకు అని అభయాన్నిచ్చావు కదా శ్రీనివాస. ఆయా అవతారాలలో చూపించినటువంటి ఆ నిదర్శనాలన్నీ కూడా ఇప్పుడు అనుగ్రహించవయ్యా. నీవు అద్భుతమైన దివ్య తేజో రూపంతో శ్రీ శతపత్ర నేత్ర విలసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందెడి తుర్కులు పూలమోనగా ఆశలు పండ్లు శేషగిరియందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్ముల నేలు స్వయం ప్రకాశుడై. ప్రథమావిభక్తిలో కరుణశ్రీ అంటాడు శ్రీనివాసోదాహరణలో. ఇంత అద్భుతమయ్యా, నీ అద్భుతమైన దివ్య సౌందర్యాన్ని ఒదివి పట్టుకున్నటువంటి ఆ ఆనంద నిలయ దివ్యధామం ముందు ఒక్క క్షణకాలమైనా నిలిచి గోవిందా అని అంటే ఎంత ఆనందం. ఆ ఖగరాజులు, గజరాజులు, మృగరాజులు అన్నీ కూడా పశుపక్ష్యాదులతో సహా నీ సేవ చేసి నీ కైంకర్యాన్ని పొందుతాయే. మనుష్యులమైన మాకు జ్ఞానం ఉన్నది అని భావిస్తూ ఉంటామే, నీ సేవ ఎప్పుడూ సరైన రీతిలో చేయలేకపోతూ ఉంటామయ్యా. క్షమస్వ, క్షమించు తండ్రి. ఉపనిషన్మానస సరస్సుననుదయమందిన వారి జాతము అపరిమితముగ భుక్తి ముక్తుల ఆశ్రితుల కిడు పారిజాతము
రూపములు పది దాల్చి కుమతుల రూపుమాపిన దేవదేవులు వైజయంతి దివ్య పరిమళ వాసితమ్మగు ప్రభువు వక్షము శ్రీజయాభ్యుదయోన్నతులు దయసేయు తత్కరుణా కటాక్షము ఏడు కొండల సామి రేడు భువనముల రయువేలుపు ఏడు గడయై భక్త జనముల నేలుకొను తరిగొట్టులాలుపు కలికలో అంటారు. ఎంత అద్భుతమైన పరబ్రహ్మ స్వరూపం! ఈనాడు ఒక ఆకారం, జ్ఞానం, ఆనందం, ఆరూప, దయా, సత్యము అన్నీ కూడా ధర్మము ఒక రూపాన్ని సంతరించుకుంటే అదే ఆ శ్రీనివాస పరబ్రహ్మం. ఆ నేయి దీపాల కాంతుల వెలుగులలో వేవేయి దీపాల ఆ దివ్య తేజస్సు, వేయు నామాల వెన్నురా నేను నుతించ నేనంత వాడా అని పదకవితా పితామహుడు అందువలనే అజస్రంగా, అనుస్యూతంగా, అపూర్వంగా ఎన్ని వేల కీర్తనలో స్వామి వాయుజుని సంధించి ప్రియమునతో జధిని బంధించి రజమున దానవుని వధించి దురమున జానకిని గ్రహించి కరమున శోభనముల సగూర్చువాడట వైభవము వెలాచురేడట నీలజద తను విలాసుడు జాలిగుండెల శ్రీనివాసుడు. సీతమ్మ తల్లిని తీసుకురావటానికి హనుమంతుణ్ణి పంపించావా? ఎక్కడ ఉన్నదో నీవు దర్శించి రమ్మని అనుగ్రహించావా? దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అని ఆయన నేను నీ దాసున్నని చెప్పాడే. రామావతారంలో ఉన్న ఆ రమ్యత్వం, ఆ ఆనందం, ఆ పరవశత్వం, భక్తానుగ్రహకారకత్వం అన్నీ కూడా పునికి పుచ్చుకొని వెంకటాద్రి రాముడయ్యా ఆయన అని హాజీరాం బావాజీ మొదలైనటువంటి రామభక్తులంతా కూడా భావించి సేవించారే. నీ దివ్య మంగళ సౌకుమార్య సౌందర్య స్వరూపం ఉపనిషత్తులలో వర్ణించబడిన పరబ్రహ్మే శృతి శిరస్సులలో విహరించే ఆ దేవదేవుడే ఈనాడు కొలువైనాడు. కొండలలో కొలువైన కోనేటి రాయుడు అని రామానుజాచార్య స్వామి శృతి శిరస్సులలో విహరించే స్వామివి నీవన్నాడే. అదిగో ఆ స్వామి పలుకవేమయ్యా శ్రీనివాస అని భక్తులు నల్లని వాణి మేలి చిరునవ్వులవాణి సురాజు గొంతు కలిగిల్లెడు వాణి కాంతులొలికించు కనుంగవాణి చూట్కికిల్ చల్లని వాణి కంటి విలసన్న వరత్న కిరీట సుప్రభావెల్లిత మౌలివాణి ప్రభ విష్ణు విలాసుని శ్రీనివాసుని. ఆ చిరునవ్వే జగత్తుని మోహంలో ముంచి వేస్తోంది. ఆ కాంతులొలికిస్తూ ఉంటావా కన్నులలో స్వామి. నవరత్న కిరీట సుప్రభా వేలిత మౌలితో ఉండేటువంటి దేవదేవుడివే కృష్ణ శ్రీనివాస. ఆ నదులన్నీ కూడా మేము గొప్పవి అనుకుంటే కాదు. ఆ సరస్వతీదేవి బాధపడుతుంటే నదీ రూపంలో ఆ సరస్వతి ఆమెకు అనుగ్రహాన్ని ఇచ్చి ఈ స్వామి పుష్కరిణి తీరంలో వెలిసావా. స్వామి పుష్కరిణి పార్శ్వమున వెలిసిన వాణి ప్రేమతో గొంతెత్తి పిలువ పలికెడు వాణి సోమకుని తెగటట్టి శృతులు తెచ్చిన వాణి సామగానము మెచ్చి జయములిచ్చిన వాణి దేవేంద్రుదుండగము త్రిప్పిగొట్టిన వాణి గోవర్ధనమునెత్తి గొడుగు పట్టిన వాణి రంగారుణుర్ధ్వపుండ్రముల ఫాలము వాణి బంగారు జలతారు పట్టు చేలము వాణి. కృష్ణావతారంలో ఎన్ని లీలలు చేశావయ్యా. ఆ లీలలన్నింటినీ కూడా స్మరించి భావించి
పులకింత శరీరులవుతుంటారు. ముహురు ముహుహు పరమయోగులైన వారు కూడా ఆ నీ లీలల్ని చూసి, నీ అద్భుతమైన రూప మాధుర్యాన్ని చూసి మహర్షులు కూడా వెంటబడతారా? ఎంత అపురూపమైన సౌందర్యం! కుబ్జను కూడా అద్భుత రూప సౌందర్యవతిగా చేశావా? కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేశావా? ఆహా, ఎంత అద్భుతమైన ప్రేమయ్యా నీది శ్రీనివాస వెంకటేశ. దజామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. వెంకటాద్రివాస గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద. అదిగో కర్పూర నీరాజనాథనరహరి. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. నీ మరుగు వాడనని నేడంటిగాక. గోవింద 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 గోవింద. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. సరిచంటి బిడ్డ సంసార చింతలించిన, గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన. సరిచంటి బిడ్డ సంసార చింతలించిన, గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన. నిరతి దయదలచి నీవు పెరరేపగా. నిరతి దయదలచి నీవు పెరరేపగా. కెరలినే నీకు ముక్కితిగాక. గోవింద 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 గోవింద. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన, ఇదిగో నిన్ను తలచి ఈ తలదడవేనా. తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన, ఇదిగో నిన్ను దలచి ఈ తలదడవేనా. ఎదుట శ్రీ వెంకటేశ
వెంకటేశ ఇహ పరములు నీవై ఎత్త శ్రీ వెంకటేశ ఇహ పరములు నీవై పొదిగి పాలార్చగాను పొడవైతిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి గోవింద 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 శ్రీనివాస గోవింద గోవింద. ఆ తండోపతండాలుగా భక్త బృందాలు తరలి వస్తూ ఉంటే వారంతా నమస్కారాలు చేస్తూ ఉంటే అండగా తన్నించి కొండలధిరోషించి రెండు చేతులు చాచి దండమిడు ప్రజ చూచి గుండియలు పులకించి దుండగములు క్షమించి నిండు కనికరముని దండ్ల చేర్చెడువాణి. ఎలాంటి వాడు ఈయన? ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి వారు ఆ కొండలు ఎక్కి పైకి రెండు చేతులు జోడించి స్వామి వెంకటేశ శ్రీనివాస వచ్చామయ్యా, నీ కొండకు మేము వచ్చామయ్యా అని శ్రీనివాస నారాయణ నమస్తే అఖిలదేవ గురో అని స్వామి యొక్క దివ్య నామాల్ని స్మరిస్తూ అలాగా వస్తూ ఉంటే నమస్కారాలు చేస్తూ ఉంటే హృదయం పులకించిపోయి వాడు అంతకుముందు చేసినటువంటి పాపాలన్నింటినీ క్షమించి దయను చూపించేటువంటి దయామృత తరంగాలు ప్రసరింపజేసేటువంటి అఖిల రసైకమూర్తివి శ్రీనివాస. అందుకనే ఆ భక్తులంతా కూడా అదిగో స్వామి నీవే దిక్కు, త్వమేవ శరణం మమ సర్వభార సమర్పణ చేసి కనుడీ కొండకు స్వామి పుష్కరిణిలో స్నానమ్ముగా వింపుడి జనులారా. ఆ హారతులు ఎక్కడికక్కడనే వారే స్వయంగా సమర్పణ చేసుకుంటూ కనులారగంచుడి విభుల్ సాష్టాంగముల్ సల్పి వచ్చిన ఇక్కట్టులు విన్నవించుకొనుడి శ్రీశేషశైలేసుతో ఘనతేజోనిధితో జగత్ప్రభువుతో కారుణ్యవారాసితో. ఈయనకు చక్కగా విన్నవించుకోండి. ఏదో ఒక కారణం లేనిదే కార్యం జరగదు. ఆయన కూడా అంతే, ఆయన పెట్టిన చట్టమే అది. ఒక రక్షించాలి ఆ ఏనుగు మొరబెట్టితే నీవే తప్ప ఇతఃపరం వెరుగా మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అంటే ఆ మనస్సులో అఖిల గురో నారాయణ అంటే ఒక పుష్పాన్ని సమర్పిస్తే ఆ మకరి బాధని తొలగించారట గజరాజుకి. ఎంత అద్భుతమైనటువంటిది! దానికి కూడా ఉన్నదా? ఆ పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు ఆ గురువుగారిని సరిగ్గా గౌరవించకపోవడం చేత ఈ జన్మ గలి, కానీ ఆ జన్మలో ఆయన చేసిన పూజ పునస్కారాలన్నీ కూడా ఫలించి పక్వానికి వచ్చి ఆ ప్రాగ్జన్మణ్ణి అనుశిక్షితం పూర్వజన్మలో చేసినటువంటి ఆ స్తోత్రాలన్నీ గుర్తుకు వచ్చి ఒక్కసారి ఆ స్మరించాడు. నాహం నాహం ఆయన చెప్పినటువంటి దానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఎందుకని ఆయన చెప్పినదేమిటి? ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి ఆత్మభవి
ఇభునీశ్వరునే శరణంబు వేడదన్. అదిగో ఆ ప్రజల హృదయాల మధ్య, ఆ హృదయ పద్మాల మధ్య నివాసం చేస్తున్నాడా అన్నట్లుగా ఈ నాడీదండానికి యోగదండమని పేరు. వెన్నెముక ఆ మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉంటోందిట వెన్నదండి. అక్కడ కుండలిని రూపంలో, సత్వరూపంలో, సుప్తావస్థలో అందరికీ ఉంటుంది ఆ అద్భుతమైన చైతన్య శక్తి. అది యోగి అయినవాడు దాన్ని ఆ ఉద్బుద్ధం చేసి చైతన్యవంతం చేస్తాడు అని. ఆ యోగ వైభవాన్ని కూడా ఇక్కడ స్మరించుకోమని చెప్పారు. షట్చక్ర భేదనం సహస్రారంలో ఉన్న స్వామి ఈయనే అని కూడా యోగులు భావిస్తారు. వారి వారి భావాలు, ఎవరి ఏ భావాలున్నా భావములోనా భాష్యములోనా గోవిందా గోవిందా అని పలుకవే మనసా అని మనం అన్నాం. ముజ్జగాలు బొజ్జని ముడు ముద్దులొలుకు రూపుతోడ సజ్జనులను బుజ్జగించు చల్లనైన చూపుతోడ ఉరమునందు వలపు గొలుపుచున్న వైజయంతి తోడ శిరమునందు తలుకులొలుకు స్నిగ్ధమకుట కాంతితోడ కనక కాంతి కలిత లలిత కటక కంకణములతోడ మణిమయూఖ సహిత మహిత మకర తోరణములతోడ చెలువు మీర కొలువుదీరు శ్రీనివాసమూర్తితోడ పులకరించి పలుకరించు భువన చక్రవర్తితోడ ఉభయ పార్శ్వములను గ్రాలు అభయ వరద శుభకరాలు ఆర్తజనుల భయముదీర్ప స్ఫూర్తినొసగి జయము గూర్ప చాల్చి శంఖ చక్రములను చీల్చి క్రూర విక్రములను జగతి నెసగు విభుని తోడ సుగతి నొసగు ప్రభుని తోడా. అదిగో అక్కడ ఆగాడు. ఎక్కడ ఆగాడు? ఆ తూర్పు, పశ్చిమ, దక్షిణ, పశ్చిమ మాడ వీధులు, ఉత్తర మాడ వీధి అన్నిటినీ దాటి ఆయా వీధులలో ఉండేటువంటి భక్తులను అనుగ్రహించి మరలా ఈశాన్య దిగ్భాగానికి వచ్చాడు. అనేక మంది మహాభక్తులు ఇప్పటికీ కూడా వాయురూపంలో సంచరిస్తూ ఆ స్వామి దర్శనం చేస్తూ దేవదేవా శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే అని ఆ తవ చరణం మమ శరణం అంటారు. శరణాగతి ధర్మం అదే ఆయన కూడా చూపిస్తున్నాడు. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా అన్నారు ఆచార్యుల వారు. అందువలనే మరొక మహానుభావుడు ఆ 10వ శతాబ్దిలో అర్చక స్వామి అనేక యజ్ఞయాగాదులు చేసి మఖి అని, దీక్షితులు అని ఇలాగా అనేక ఆయా యజ్ఞయాగాదులు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు కూడా స్మరించారు. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. దేవకీ సుతదేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుతదేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. గోవర్ధన ధర గోకుల పాలక
గోవర్ధనధర గోకుల పాలక దేవేశాధిగతే నమో 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 శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి సారంగపాణి వామనా కృష్ణ వాసుదేవ శ్రీహరి సామజావన సారంగపాణి వామనా కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణు రామనామ నారాయణ విష్ణు దామోదర శ్రీధర నమో 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 శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. స్వామి పుష్కరిణీ తీరం అదిగో ఆ నక్షత్ర హారతిని సమర్పిస్తున్నారు. జల రూపంలో ఉంటాడు స్వామి. ఆ జలరూపీ నారాయణ స్థలరూపీ అనేక రూపాలలో వ్యక్తమై ఈ దేవరాశులను సంరక్షించే అపూర్వమైన పరమానంద స్వరూపుడు గోవిందుడు. అందువల్లనే అట్టి స్వామిని మనమంతా ఆశ్రయించాలి అని ఆ విరికై తుమ్మెదలీల నా హృదయ మువ్విల్లూరు నెల్లప్పుడును హరికై సత్కరుణా సుధాలహరికై ఆనంద మందాకిని ధురికై నిత్య నివాస శేషగిరికై సంతృప్త దైత్యేభ కేసరికై సుందర మందహాస సుషమ సౌభాగ్య సంచారికై. అడిగో ఆ స్వామికి నీరాజనాన్ని సమర్పించి మరలా ఆ పుష్కరునికి కూడా సమర్పిస్తున్నారు. నదులను మనం మాతృభావంతో చూస్తాం. ఆ నదీ స్వరూపమే ఇక్కడ కూడా ఆ నదులకన్నిటికీ కూడా స్వామిత్వాన్ని వహిస్తోంది. అందువల్లనే మార్గశీర్షంలో శుక్ల ద్వాదశి రోజున స్వామి పుష్కరిణి తీర్థం అన్నారు. అన్ని నదులు ఆ రోజు వస్తాయి అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. ఆ స్వచ్ఛమైన జలరాశి మనకు పరమానందాన్ని కలిగించేటువంటిది. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ వైకుంఠం మీద విరక్తి కలిగిందిట. స్వామి పుష్కరిణీ తీరంలో ఆ రమాదేవితో వినోదంగా సంచరిస్తారట. అలాంటి స్వామి ఈనాడు అదిగో కొద్దిసేపు ప్రతిరోజు కూడా అక్కడ ఆగుతాడు. ఆ స్వామి పుష్కరిణి ఆ సరస్వతి, ఆ నదీ రూపంలో ఉన్నటువంటి సరస్వతి ఇక్కడ అన్నిటికంటే గొప్పగా ఉండాలని తపస్సు చేసి ఈ స్థానాన్ని పొందింది. స్వామి ఎవ్వరినీ వదలడు. ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుగ్రహిస్తాడు. సనక సనందనాది మహర్షులు ఎలాగ భావిస్తారో అలాగ సామాన్యుడు భావించినా అదే అనుగ్రహాన్ని చూపిస్తాడు. సనక సనందన సంసేవ్యునకై జనగణ మంగళ సంభావ్యునికై వకుల మాలికా వరపుత్రునికై సకల జగన్నుత చారిత్రునకై దళదంభోరు హదలనయనునకై వలిననచిన ఫణిపతి సెజనునకై శరణాగత శుభ సంక్రమమునకై కరినేలిన వెంకటరమనునకై నొక్కిన వారిని చక్కని దారిని నిరతము నడుపుతు దురితము లడపుచు చిక్కులు తీరగ మక్కువ మీరగ అరసెడు దొరకై గిరిదేవరకై
నవనలినాజటాక్షువలనన్ జయముల్ సమకూరు మాకు. భక్తులు భావిస్తారు ఈయన ఎక్కడ ఉంటే అక్కడే జయం, ఆయన ఎక్కడ స్మరిస్తే అక్కడే విజయం. మానవగణ కల్పకమ్ము వలనన్ ప్రియముల్ కెలువొందు మాకు. దానవ దర్పహారి వలనన్ భయముల్ లయమౌను మాకు. ఈ నవరస చక్రవర్తి వలనన్ ఫలించును మాకభీష్టముల్. అలాంటి ఆ దివ్య సౌందర్య తేజో విరాజితులైనటువంటి స్వామివారిని ఈనాడు నిన్ను మనస్సుతో ఈ నాగుల చవితి రోజున ఆ సర్పాలకు అధిష్టానం శేషుడిగా మనం భావిస్తాం. అదిగో ఆ వాద్యకారులు స్వామికి వారికి అవకాశం, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు స్వామి. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ అచ్యుతుడు అప్రమేయుడు అనంతుడైనటువంటి దివ్య శోభితుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మనం దర్శించాలి. ఆ ఆదిశేషుడు ఎంత తపస్సు చేశాడో స్వామిని వీడకుండా నిరంతరం ఉండటానికి. అదిగో ఆ వైఖానస అర్చక స్వాములు నిరంతరం ఆ స్వామిని దర్శిస్తూ భావిస్తూ సేవిస్తూ, ఆ యశోదమ్మ ఏ విధంగా ఆ చిన్ని కన్నయ్యకు లాలన చేసి బుజ్జగించి ప్రేమతో అన్నం తినిపిస్తూ స్నానం చేయిస్తూ ఇలాగ ఏ విధంగా సేవలు చేస్తోందో అలాగా అర్చక స్వాములు కూడా అలాగ చేయాలి అని ఆ విఖనో మునీంద్రుల యొక్క ఆదేశం. అదిగో కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు. అందజగురునకు పారతులు అంగనవీరే ఆరతులు. అందజగురునకు పారతులు అంగనవీరే ఆరతులు. శ్రీదేవి తోడుత చలగుచునవువే ఆదిమ పురుషునకు ఆరతులు. శ్రీదేవి తోడుత చలగుచునవువే ఆదిమ పురుషునకు ఆరతులు. మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజునకు ఆరతులు. మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజునకు ఆరతులు. అంగనలీరే ఆరతులు. అంగజ గురునకు ఆరతులు అంగనలీరే ఆరతులు. నిచ్చలు కళ్యాణ నిధి అచ్యుతునకు నీవే ఆరతులు. నిచ్చలు కళ్యాణ నిధి అచ్యుతునకు నీవే ఆరతులు. చొచ్చి వెంకటేశుడు బలమేమంగా అచ్యుతని చిరి ఆరతులు. పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద.
నమో నారాయణ